హాయ్ ఫ్రెండ్స్, వైకుంఠం అంటే అక్షయమైన స్థానం అని అర్థం. కుంఠము అంటే మొద్దుగా ఉండడం, చురుకుదనం లేకుండా బండబారడం, సోమరిగా ఉండడం, నిరాశ, నిస్పృహ, నిస్తేజం, దారిద్ర్యం అనే అర్థాలున్నాయి. ఇలాంటి అవలక్షణాలు లేని ప్రదేశమే వైకుంఠం. కర్మిష్ఠులుండే చోటు, అంటే మంచి పనులు, పనికొచ్చే పనులు చేసేవారుండే చోటు. ఆధ్యాత్మిక అర్థం చెప్పుకుంటే ఈ మానవ లోకంలో పరోపకారం చేస్తూ సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఈ శరీరం విడిచిన తరువాత చేరుకునే మోక్ష స్థానం ఆ వైకుంఠం. మనిషి మరణానంతరం స్వర్గానికో వైకుంఠానికో వెళ్ళడం అంటే అదేదో నేరుగా లభించే అవకాశం కాదు. ప్రాప్తం అనేది ఒకటి ఉంటుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే ఏం రాసి పెట్టుంటే అదే దక్కుతుంది అని కదా అర్థం. ఏం రాసి పెట్టుందో ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఈ మాటకు అర్థం ఏంటంటే మనుషులు తాము చేసిన మంచి చెడులకు అనుగుణంగా స్వర్గ నరకాల బాట పడతారని చెప్పడం. అంటే రాసిపెట్టి ఉండడం అని కాదు, మన కర్మల ద్వారా, అనగా మనిషి తాను చేసే మంచి పనులు లేదా చెడ్డ పనుల ద్వారానే తగిన స్థానానికి చేరుకుంటాడు. తన స్థానాన్ని తానే రాసుకుంటాడు. తనకేది దక్కాలో తన చేష్టల ద్వారా తానే నిశ్చయం చేసుకుంటున్నాడు. తనకు ఏది ప్రాప్తమో దాన్ని తానే నిర్ణయించుకుంటున్నాడు. వేరెవరో చెప్పడం కాదు, తన పనులే తన స్థానాన్ని నిర్ణయిస్తున్నాయి. మనిషి పని తాను చేసి ఫలితాన్ని వేరే శక్తుల మీద నెపం వేయడం సబబు కాదు. ఇప్పుడు చెప్పండి, సాటి వారికి ఉపయోగపడేలా ఒక్క పని చేయకుండా, పరోపకారం అనే భావన లేకుండా, అంతా తనదై ఉండాలనే స్వార్థంతో జీవిస్తుంటే, ఏం చేస్తాంలే అనే నిరాశతో బ్రతుకు ఈడుస్తుంటే, ఎదగాలనే ఆలోచన లేకుండా, కార్యాచరణ లేకుండా ఈశ్వరమని ఈ విలువైన జీవితం గడిపేస్తూ వైకుంఠ ప్రాప్తి కలగదు అంటే కలగదు. మరి దేహం విడిచాక స్వర్గం, వైకుంఠం మన కోసం తెరిచుంటాయని వేదాల్లో ఏం చెప్పబడలేదు. మరణానంతరం గతులు చాలానే ఉన్నాయని వేదాలు చెప్పాయి. అంతిమంగా చాలా గొప్పది, అందరికీ సులభంగా దక్కింది అంటూ చెప్పుకునే మోక్షం గురించి కూడా చర్చ ఉంది. ఇంతకీ పురాణాలు, ఇతిహాసాల్లో ఇంతగా ప్రస్తావించిన వైకుంఠం ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ఎవరుంటారు, ఎవరు వెళ్ళగలుగుతారు వంటి విషయాల గురించి మీకు ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు. ఈ వీడియోలో చెప్పుకుంటున్న విషయాలు మీకు మరికొంత విషయ వివరణ కోసం ఉపయోగపడవచ్చు. పురాణాల ప్రకారం సత్యలోకం లేదా బ్రహ్మలోకంలో బ్రహ్మ కైలాసంలో మహేశ్వరుడు, వైకుంఠంలో మహావిష్ణువు ఉంటారని చెప్తారు. అయితే వైకుంఠం 3 ప్రదేశాల్లో ఉన్నదని చెప్తారు. భూమి మీద, సముద్రంలోనూ, స్వర్గం కంటే పైన వైకుంఠం ఉంటుందని చెప్పబడింది. విష్ణులోకం అన్నా వైకుంఠం అన్నా అదే. అయితే శ్రీకృష్ణ అవతారం తర్వాత వైకుంఠాన్ని గోలోకమని కూడా సంబోధిస్తున్నారు. విష్ణుమూర్తి అవతారమే శ్రీకృష్ణుడు. ఇద్దరికీ అభేదం, అంటే వేర్వేరు కారు ఒక్కటే అని అర్థం చెప్పడం. అంటే శ్రీకృష్ణుడు ఉన్న చోటు కూడా వైకుంఠమే అని అర్థం. మిగతా అవతారాల్లో విష్ణువు వివిధ రూపాల్లో అవతరించిన, శ్రీరామునిగా వచ్చిన మానవుడిగానే జీవించగా, శ్రీకృష్ణ అవతారంలో మాత్రం సాక్షాత్తు భగవంతుని స్వరూపంగానే అవతరించినట్టు చెప్పబడింది. కనుకే శ్రీకృష్ణుడికి అంతటి ప్రాధాన్యత ఇవ్వబడింది. మరైతే భూమి మీదున్న వైకుంఠ పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసుకుందామా? బద్రీనాథుడు, జగన్నాథుడు, ద్వారకాధీశుడు ఉన్న ప్రాంతాలనే వైకుంఠాలంటారు. చార్ధామ్ అంటే 4 పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ అత్యంత పుణ్య ప్రదేశంగా హిందూ ధర్మాల్లో చెప్పబడింది. ఉత్తర భారతదేశంలోని హిమాలయాల్లో నరనారాయణ పర్వత శ్రేణుల్లో పుట్టిన అలకనంద నదికి ఎడమ ఒడ్డున నీలకంఠ పర్వత శ్రేణుల వెనుక ఉన్న పుణ్యక్షేత్రమే బద్రీనాథ్. విష్ణుమూర్తి స్థానం అని కూడా బద్రీనాథ్ క్షేత్రాన్ని భావిస్తారు. క్షేత్రవాసిని బద్రీనారాయణుడు అని పిలుస్తారు. ఇక్కడ స్వామిని 5 రూపాల్లో అర్చిస్తారు. విష్ణుమూర్తి 5 రూపాలను పంచబదరీ స్వరూపాలుగా భావిస్తారు. శ్రీ విశాల్ బదరి, శ్రీ యోగ ధ్యాన బదరి, శ్రీ భవిష్య బదరి, శ్రీ వృద్ధ బదరి, శ్రీ ఆది బదరి. ఇవి విష్ణుమూర్తిని ఆరాధించే 5 బదరీనారాయణ స్వరూపాల పేర్లు. బదరీనాథ్తో పాటు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో వెలసిన జగన్నాథుడు, గుజరాత్లోని ద్వారకలోని ద్వారకాధీశుడు, శ్రీకృష్ణుడు నివసించిన ప్రాంతాలను కూడా వైకుంఠ క్షేత్రాలుగా పిలుస్తారు. బదరీనాథ్ క్షేత్రం కృతయుగంలో విష్ణుమూర్తి చేత వెలయించబడ్డ పుణ్యక్షేత్రం. త్రేతాయుగంలో రామేశ్వరం క్షేత్రాన్ని శ్రీరాముడు స్థాపించాడు. ద్వాపర యుగంలో ద్వారకాపురిని శ్రీకృష్ణుడు నిర్మింపజేశాడు. ఈ కలియుగంలో జగన్నాథుని నిలయం పూరీ క్షేత్రమే వైకుంఠం. పూరీ జగన్నాథుని ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బ్రహ్మపురాణం, స్కందపురాణంలో చెప్పబడిన ప్రకారం కలియుగంలో వైకుంఠవాసుడైన విష్ణుమూర్తి పూరీ క్షేత్రంలో పురుషోత్తముల నీలమాధవునిగా అవతరించాడని అంటారు. ఇది భూలోకంలో వైకుంఠ ప్రదేశం. 2వ వైకుంఠ ప్రదేశం భూగోళం బయట 3 లోకాల ఆవల విశ్వానికి వెలుపల ఉన్నట్టు చెప్పబడింది. కనిపించే విశ్వం కంటే 3 రెట్లు ఎక్కువ విశాలమైందది. మానవలోకంలో జన్మల నుంచి విముక్తి చెందిన జీవాత్మలు ఈ వైకుంఠ ధామం చేరి శంఖ చక్ర గదా రూపాలుగా ప్రవేశిస్తాయని చెప్తారు.
వైకుంఠం చేరిన జీవాత్మలు అక్కడే శాశ్వతంగా ఉండిపోతాయని, తిరిగి పునర్జన్మించడం ఉండదని చెప్తారు. అదే మోక్షమని వివరించబడింది. వైకుంఠం ఇలా ఉంటుందని వర్ణించలేని విశాలమైన ప్రదేశం, బ్రహ్మాండం కంటే విస్తృతం, అన్నిటికంటే ఉత్కృష్టం అని చెప్పబడింది. కనుక ఇక్కడికి ప్రవేశం లభించడము కష్టమే. జీవాత్మ వైకుంఠాన్ని చేరేందుకు ప్రయాణించే మార్గం అతి సంక్లిష్టంగా, లోబరుచుకునే విధంగా, దారి మళ్లించి ఆకర్షణలో ముంచే విధంగా ఉంటుందని చెప్తారు. మోక్షప్రాప్తి ఊరికే వచ్చేది కదా మరి. లౌకిక ఆకర్షణలను గడ్డిపోచగా భావించగలిగే నేర్పు, దక్షత ఉండాలి. ముందు అంతఃకరణ శుద్ధి ఉండాలి. మనసులోనే లేనిది చేతుల్లోకి రాదు కదా. మోక్ష వైకుంఠాన్ని చేరేలోగా జీవాత్మను ప్రలోభపెట్టడానికి ఎన్ని అంశాలు ప్రయత్నిస్తాయో కూడా పెద్దలు చెప్పారు. వాటికి లోబడ్డామా అవి లాక్కు వెళతాయి. మరలా పుట్టుక, మరలా మరణం ఈ లోకంలో తప్పదప్పుడు. నేనీ సంసార సాగర లంపటంలో ఉండలేను, కాపాడి తీసుకుపో తండ్రి అని పరమాత్ముణ్ణి వేడుకుని బయలుదేరితే ఆ ఆకర్షణలన్నీ జీవాత్మకు వీడ్కోలు పలుకుతాయట. అలాగని అవి వాటి ప్రయత్నం విరమించవట. అదే మరి పరీక్ష. ఎంతకీ అవేంటి అంటే సమయం, కాలం, పగలు, రాత్రి, దినదేవతలు, గ్రహదేవతలు, నక్షత్ర దేవతలు, మాసదేవతలు, ఋతువుల దేవతలు, పక్షదేవతలు, ఉత్తరాయణ దేవత, దక్షిణాయన దేవతలతో 14 లోకాల దేవతలు, 33 కోటి దేవతలు అంటే 33 విధములైన వర్గదేవతలు. వీరంతా ఏం చేస్తారంటే మోక్షం కోసం ప్రయాణిస్తున్న జీవాత్మను తిరిగి జన్మించమని అడుగుతారు. లోకంలోని సుఖభోగాలను అనుభవించమని చెప్తారు. జీవుడిగా ఉన్నప్పుడు కలిగే విషయ సుఖాలను గుర్తుచేసి వాటిని మరోసారి పొందమని ఆహ్వానిస్తూ ఉంటారు. మరి జీవాత్మ సంకల్పం, నిశ్చయం, ప్రయత్నం స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే యాత్ర కొనసాగుతుంది. వైకుంఠాన్ని చేరి పరమపద సోపాన పటంలోని ఆ దివ్యధామాన్ని చేరి విశ్రాంతిని అంటే మోక్షాన్ని పొందుతాడు. అలా జరగలేదా మరలా మరలా పుట్టడం, మరలా మరలా మరణించడం, ఈ జనన మరణ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇలా జరుగుతుంది కనుక ఏం కావాలో నిర్ణయించుకో, అది సరైన నిర్ణయం అయ్యుండాలని గ్రహించుకో అంటున్నాయి సనాతన భారతీయ ధర్మశాస్త్ర గ్రంథాలు. అంటే ఎంచుకునే అవకాశం జీవుడిదే. మరివన్నీ ఎంత కష్టమా అంటే కాదు. జీవుడు త్రికరణ శుద్ధిగా మహావిష్ణువుని ఆరాధిస్తుంటే చాలు. ఈ ప్రాపంచిక ఆకర్షణలు అతనిని ఏం చెయ్యలేవు అని కూడా ఆ శాస్త్రాలు చెప్తున్నాయి. అలా వాటిని దాటుకునొచ్చిన జీవాత్మ లోకాలకు ఆవల ఉన్న విరజానది తీరాన్ని చేరుకుంటుంది. ఆ విరజానదికి ఇటువైపున ఉన్నవే ఈ అనంత బ్రహ్మాండం, అందులోని లోకాలు. ఈ హద్దు తర్వాత ఉన్నది వైకుంఠమని సాధకులు చెప్పారు. యోగశాస్త్రంలో చెప్పబడిన విధంగా వైకుంఠానికి, బ్రహ్మాండానికి మధ్య విరజానది ప్రవహిస్తోంది. భౌతిక ఆకర్షణ కలిగిన లోక స్వభావం ఒక విభూతి ప్రమాణం అనుకుంటే, అటువంటివి లేని ఆత్మానంద స్థితి ఉండే వైకుంఠం 3 విభూతి ప్రమాణాలు పెట్టి అవి పద్మపురాణంలో సవివరంగా చెప్పబడింది. ఇంద్రియ శక్తులకు లోబడేది ఒకచోట, అది ఒక వంతు. ఇంద్రియాలకు అతీతంగా ప్రవర్తించి పరమాత్ముడు ఉన్న చోటును చేరడం అనేది 3 వంతుల కృషి. అది చేస్తే చేరే ప్రదేశమే వైకుంఠం. ఈ విభూతి యోగం గురించి భగవద్గీతలోనూ వివరించబడి ఉంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.